శ్రీ గురుభ్యో నమ. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమ. నిన్నటి మన మహాభారతంలో ఆ శల్యుడు గొప్పదైనటువంటి తన సైన్యంతో కలిసి ధర్మరాజుకి సహాయం చేద్దామని బయలుదేరాడు. ఆ బయలుదేరాడు అనేటువంటి విషయాన్ని తెలుసుకునేటువంటి దుర్యోధనుడు మార్గమధ్యంలో అనేకములైనటువంటి విడిది గృహాలు, వాళ్ళకి కావలసినటువంటి అనేక రకాలైనటువంటి అప్పటికప్పుడు ఏర్పాటు చేసే అద్భుతమైనటువంటి ఏర్పాట్లు, ఒక చక్కటి సభాభవనాన్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి అక్కడ ఆ సమయానికి అక్కడికి వచ్చేటప్పటికీ తన యొక్క మంత్రులు ఉద్యోగులు అందరూ కూడా ఒక దేవతను పూజించినట్టుగా శల్యుడిని పూజించేటట్టుగా అట్టహాసమైనటువంటి స్వాగత సత్కారాలన్నీ ఏర్పాటు చేసేటప్పటికీ అలా ఆ భవనంలో ప్రవేశించేప్పటికీ శల్యుడికి ఏమనిపించిందంటే ఇంద్రభోగం అనిపించింది. ఇంద్రుడి కంటే తానే గొప్పవాడననేటువంటి ఒక భావన కల్పించే అంతటి గొప్ప సత్కారాలన్నీ ఏర్పాటు చేసేటప్పటికి వెంటనే ఇది యుధిష్ఠిరుడు చేసిందేమో ఈ ఏర్పాట్లన్నీ అని యుధిష్ఠిరుడి యొక్క ఉద్యోగులను పిలవండి, వాళ్ళని సత్కరించాలనుకుంటున్నాను ఇంత గొప్ప ఏర్పాట్లు చేసినందుకు అని ఆయన అంటే, ఎవరు ఏర్పాటు చేశారో కానీ వాళ్ళని చాలా ఆనందంగా ఉంది, వాళ్ళని సత్కరించాలి నేను అని అనుకునేప్పటికీ ఈ విషయం తెలిసిన వాళ్ళు చెప్పేటప్పటికి అప్పుడు ప్రత్యక్షమయ్యాడు దుర్యోధనుడు. మహానుభావ, నువ్వు చాలా గొప్పవాడవు, నువ్వు మాకు చాలా బంధువు, ఆత్మీయుడవు, సమస్తమైనటువంటి సేనకు అధ్యక్షుడిగా ఉండదగినటువంటి వాడవు నువ్వు, నీకు స్వాగతమయ్యా అని గొప్ప స్వాగతాన్ని ఏర్పాటు చేస్తే, ఇంత గొప్ప స్వాగతాన్ని ఏర్పాటు చేసిన నీకేం కావాలో కోరుకోవయ్యా ఇస్తానన్నాడు. నాకేం కావాలో నీకు తెలుసు కదా, అందువల్ల మాట తప్పకుండా నువ్వు నాకు కావాల్సింది చేయమని అడిగితే తప్పక చేస్తాను అన్నాడు. అన్న తర్వాత ఆయన ఆతిథ్యం స్వీకరించి ఆ తర్వాత నేను ఒక్కసారి యుధిష్ఠిరుడిని కలిసి వస్తానయ్యా అన్నాడు. కలిసి వెంటనే రా, నువ్వు మాకు ఇచ్చినటువంటి మాటను గుర్తుంచుకో అన్నాడు. వెంటనే వస్తాను, నేను తప్పనిసరిగా ఒక్కసారి యుధిష్ఠిరుడిని కలవాలి, అందువల్ల కలిసి వస్తాను అన్నాడు. ఆ విధంగా యుధిష్ఠిరుడి దగ్గరికి వచ్చాడు. అక్కడ యుధిష్ఠిరుడి గౌరవింపబడ్డాడు. తనకి జరిగినటువంటి విషయాన్నంతటినీ కూడా ధర్మరాజుకి చెబితే అప్పుడు ధర్మరాజు అంటున్నాడు, సుకృతం తే కృతం రాజన్ ప్రహృష్టేనాంతరాత్మనా దుర్యోధనస్య యద్వీరత్వయా వాచా ప్రతిశ్రుతం. శల్యుడితో అన్నట్టు అది ధర్మరాజులో ఉండేటువంటి గొప్ప గుణం ఇది. తన దగ్గరికి వస్తున్నటువంటి శల్యుణ్ణి గ్రహించి తన వైపు తిప్పుకుందికి మాయోపాయం చేసి దుర్యోధనుడు అంత తీసుకుంటే, ఆ శల్యుడు వచ్చి ఇలా నేను మాట ఇచ్చేసానయ్యా అతనికి అని చెబితే ఏమీ బాధపడలేదు యుధిష్ఠిరుడు. ఓ శల్య మహారాజా, ప్రసన్న చిత్తంతో నువ్వు దుర్యోధనుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేయడం చాలా మంచి పనయ్యా. ఎందుకంటే దుర్యోధనుడికి సహాయం చేసినా నేనేమీ బాధపడను. ఏవం త్విచ్ఛామి భద్రంతే క్రియమాణం మహీపతే రాజన్న కర్తవ్యమపి కర్తుమర్హసి సత్తమ మమత్వవేక్షయా వీర శృణు విజ్ఞాపయామి తే భవానిహ చ సారథ్యే వాసుదేవ సమోయుధి. అయితే నువ్వు చేయదగినటువంటి మేలు ఒకటి నువ్వు నీ నుంచి నేను కోరుతున్నాను, అంత మించి నువ్వు ఇక్కడికి వచ్చి మాకు నీ సైన్యంతో సహా మాకు సహాయం చెయ్యాలని నేను కోరట్లా. నువ్వు చేయదగినటువంటి మేలు ఒకటి నేను కోరుతున్నానయ్యా, అది చెయ్యరానిదైనప్పటికీ నువ్వు చేసి పెట్టాలి. ఆ పని నేను నీకు తెలియజేస్తాను విను. నాకుండేటువంటి జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే యుద్ధరంగంలో రథం నడపడం అనేటువంటిది చాలా కష్టం, అసలు చాలా నేర్పు కావాలి. అందువల్ల అలా యుద్ధరంగంలో రథం నడపడంలో వాసుదేవుడితో సమానమైనటువంటి వాడు నువ్వు. కర్ణార్జునాభ్యాం సంప్రాప్తే ద్వైరథే రాజసత్తమ కర్ణస్య భవతా కార్యం సారథ్యం నాత్ర సంశయ. అందువలన
కర్ణార్జునులు ఇద్దరికీ మధ్యన యుద్ధం జరిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు, అంటే వాళ్ళిద్దరికీ మధ్యనే ద్వంద్వ యుద్ధం జరిగేటువంటి సందర్భం వచ్చినప్పుడు నిస్సందేహంగా నువ్వు కర్ణుడికి సారథ్యం చెయ్యాలయ్యా. ఆ ఒక్క పని నువ్వు చెయ్యాలి. తత్ర పాల్యో అర్జునో రాజన్ యది మత్ప్రియమిచ్చసి తేజోవధశ్చ తే కార్యః సౌతేరస్మజ్జయావహ అకర్తవ్యం హ్యేతత్ కర్తుమర్హసి మాతులా. నువ్వు మా మేలు కోరేవాడు అయితే అర్జునుడిని రక్షించాలి. నువ్వు మాకు జయం కలిగేటట్టు నువ్వు సూతపుత్రుడికి ఉత్సాహభంగం కలిగించాలి. ఇది నువ్వు చేయతగిన పని అయినప్పటికీ మా కోసం చేయాలి. ఎందుకంటే నువ్వు మా దగ్గరికి వస్తున్నటువంటి మాయోపాయం చేత ఆ దుర్యోధనుడు నిన్ను తన వైపు తిప్పుకున్నాడు. అందువల్ల నువ్వు అక్కడికి వెళుతున్నావు, కానీ మాకేమీ బాధ ఏం లేదు. కానీ కర్ణార్జునుల మధ్య ద్వంద్వ యుద్ధం జరిగేటువంటి సమయంలో కర్ణుడికి నువ్వు తప్పనిసరిగా ఆ సారథ్యం వహించి ఈ విధంగా చెయ్యాలి అన్నాడు. అంటే అప్పుడు శల్యుడు అన్నాడు, శృణు పాండవతే భద్రం యది బ్రవీషి మహాత్మనః తేజోవధ నిమిత్తం మాం సూతపుత్రస్య సంగమే అహం తస్య భవిష్యామి సంగ్రామే సారథిర్ధ్రువం వాసుదేవేన హి సమం నిత్యం మాం సహి మన్యతే. అప్పుడు శల్యుడు చెప్పాడు, ధర్మరాజా నీకు శుభమొగ్గాక. మహావీరుడైన కర్ణుడిని నిరుత్సాహపరచమని నువ్వు పలికినటువంటి విధంగా యుద్ధంలో నేను అతడికి సారథ్యం వహిస్తాను, అతడికి ఉత్సాహభంగం కలిగిస్తాను. నేను వాసుదేవుడితో సమానమైనటువంటి సారథినని కర్ణుడు కూడా అనుకుంటాడు. ఎందుకంటే అటు అర్జునుడికి వాసుదేవుడు సారథిగా ఉన్నాడు, అందువలన అతడితో సమానమైన సారథిగా నన్ను కోరుకుంటాడు కర్ణుడు తప్పనిసరిగా. అందువలన ఆయన కూడా అలా అనుకుంటాడు. తస్యాహం కురుషార్దూల ప్రతీపమహితం వచః ధ్రువం సంకథయిష్యామి యోద్ధుకామస్య సంయుగే యథా స హృతదర్పశ్చ హృతతేజాశ్చ పాండవ భవిష్యతి సుఖం హంతుం సత్యమేతద్బ్రవీమి తే. ఓ ధర్మరాజా, యుద్ధరంగంలో నేను కర్ణుడికి తప్పకుండా ప్రతికూలమైనటువంటి నిరుత్సాహకరమైనటువంటి వాక్యాలు మాట్లాడుతూ ఉంటాను. అతడికి ఉత్సాహభంగం అన్ని రకాలుగా కలిగించేటట్టుగా చేస్తాను. దాంతో అతడు పొగరుపోతుంది, తేజస్సు కూడా అణిగిపోతుంది. అతన్ని తేలిగ్గా సంహరించవచ్చయ్యా, నేను నీకు సత్యం చెప్తున్నాను అని చెప్పాడు. ఏవమేతత్ కరిష్యామి యథా తాత త్వమార్థమాం యచ్చాన్యదపి శిక్షామి తత్కరిష్యామి తే ప్రియం. నువ్వు నాకు చెప్పింది చెప్పినట్టుగా చేస్తాను, ఇంతకంటే ఎక్కువగానైనా నేను చేయగలిగినటువంటి ప్రియం కూడా నీకు చేస్తానయ్యా, అందులో ఏం సందేహం లేదన్నాడు. యచ్చ దుఃఖం త్వయా ప్రాప్తం జూతే వై కృష్ణయా సహ పరుషాణి చ వాక్యాని సూతపుత్ర కృతాని వై జటాసురాత్ పరిక్లేశః కీచకాచ్చ మహాద్యుతే ద్రౌపద్యాధిగతం సర్వం దమయంత్యా యథా శుభం సర్వం దుఃఖమిదం వీరసుఖోదర్కం భవిష్యతి నాత్రమన్యుస్త్వయా కార్యః విధిర్హి బలవత్తరః. జోదంలో నువ్వు ద్రౌపదితో పాటు పొందినటువంటి దుఃఖం, అప్పుడు కర్ణుడు పలికినటువంటి పరుషమైనటువంటి మాటలు, ఆ జటాసురుడి వల్ల కీచకుడి వల్ల ద్రౌపది దమయంతిలాగా పడినటువంటి కష్టాలన్నీ కూడా ఇక సుఖదాయకాలు అవుతాయి. జరిగిన దానికి నువ్వు దుఃఖించకు, ఎందుకంటే విధి చాలా బలవత్తరమైంది. ఎవరికైనా తప్పదు, కష్టాలు అనుభవించవలసి వస్తే కనుక కష్టాలు తప్పనిసరిగా ఎవరికైనా అనుభవించాలి. అందువల్ల విధి చాలా బలవత్తరమైనటువంటిది. దుఃఖాని మహాత్మానః ప్రాప్నువంతి యుధిష్ఠిర దేవైరపి దుఃఖాన్ని ప్రాప్తాని జగతీపతే. నీకేం చెప్పదగినటువంటి వాడిని కాదు నేను. ఎంతటి మహాత్ములైనా దుఃఖాలు పొందుతారా? ఆఖరికి దేవతలే పడ్డారు కదా రాక్షసులతో అనేకములైన కష్టాలు. దేవతలేమైనా ఎప్పుడూ సుఖంగా ఉన్నారా? పాపం వాళ్ళు అనేకమైన దుఃఖాలు అనుభవించారు కదా. ఇంద్రేణ శ్రూయతే రాజన్ సభార్యేణ మహాత్మన అనుభూతం మహద్దుఃఖం దేవరాజేన భారత. అంతటి దేవతలకి రాజైనటువంటి ఇంద్రుడే భార్యతో సహా మహాదుఖాన్ని అనుభవించినట్టుగా మనం వింటున్నాం కదా. అందువల్ల వాళ్ళకే తప్పలేదు ఈ దుఃఖాలన్నీ, మనమెంత ఇంకా. ఇది శ్రీమన్ మహాభారతే ఉద్యోగపర్వణి సేనోద్యోగపర్వణి శల్యవాక్య అష్టమోధ్యాయ. ఈ విధంగా శ్రీమన్ మహాభారతంలో
ఉద్యోగ పర్వంలో, సేనోద్యోగ పర్వం అనే ఉపపర్వంలో శల్యవాక్యం అనేటువంటి 8వ అధ్యాయం పూర్తయింది. మనం 9వ అధ్యాయంలోకి ప్రవేశించాం. అప్పుడు యుధిష్ఠిరుడు చెప్తున్నాడు, కథమింద్రేణ రాజేంద్ర సభార్యేణ మహాత్మన దుఃఖం ప్రాప్తం పరంఘోరం ఏతదిచ్ఛామి వేదితం. వెంటనే అడిగాడు. ఆయనకి ఇంక సందేహం వస్తే ఆగడం. ఎవరితోటైనా ఎప్పుడైనా కానీ ఆ సందేహం గురించి ప్రశ్నిస్తాడు. శల్యరాజా, నువ్వు చెప్తున్నావు ఇంద్రుడు భార్యతో సహా గొప్ప దుఃఖాన్ని ఎలా పొందాడయ్యా, ఇది తెలుసుకోవాలనుకుంటున్నాను, ఆ విషయం అంతా కూడా నువ్వు చెప్పవలసింది అని అడిగాడు. అడిగితే అప్పుడు శల్యుడు చెబుతున్నాడు, శృణురాజన్ పురావృత్తం ఇతిహాసం పురాతనం సభార్యేణ యథా ప్రాప్తం దుఃఖమింద్రేణ భారత. శల్యుడు చెబుతున్నాడు, యుధిష్ఠిరా, ఇంద్రుడు భార్యతో సహా దుఃఖాన్ని పొందినటువంటి వృత్తాంతం పూర్వం ఎప్పుడో జరిగిందయ్యా. అటువంటి ఆ పురాతనమైన ఇతిహాసాన్ని చెబుతాను విను అన్నాడు. త్రష్టా ప్రజాపతిర్హ్యాసీత్ దేవశ్రేష్ఠో మహాతపాః సపుత్రం వై త్రిశరం ఇంద్రద్రోహాత్ కిలాసృజత్. దేవత శ్రేష్ఠుడైనటువంటి మహాతపస్వి అయినటువంటి త్వష్ట ప్రజాపతి, మహాతపస్వి అయినటువంటి త్వష్ట ప్రజాపతి అయ్యాడు. అతడు ఏం చేశాడంటే ఇంద్రుడి మీద ఉండేటువంటి ద్రోహ బుద్ధితోటి 3 తలలుండేటువంటి ఒక కొడుకుని సృష్టించాడు. అంటే పెద్ద గొప్ప యజ్ఞం చేశాడు, ఇంద్రుడిని సంహరించేటువంటి పుత్రుడు కావాలని. అందువలన ఆయన అటువంటి ఒక కొడుకుని సృష్టించాడు. ఐంద్రం సప్రార్థయస్థానం విశ్వరూపో మహాద్యుతి తై త్రిభిర్వదనైర్ఘోరై సూర్యేందుజ్వలనోపమై. అతడు ఎటువంటి వాడంటే భయంకరమైనటువంటి 3 ముఖాలతో ఉండేటువంటి వాడు. సూర్య చంద్ర అగ్ని తేజస్సులతో వెలుగొందుతున్నటువంటి విశ్వరూపుడు అనేటువంటి పేరు కలిగినటువంటి కుర్రవాడు ఇంద్ర పదవి కావాలని కోరాడు. వేదానేకేన శోధీతే సురామేకేన చాపిబత్ ఏకేన చ దిశ సర్వాపిబన్నివ నిరీక్షతే. వాడు ఆ 3 ముఖాలంటే ఒక ముఖంతో వేదాలు చదువుతాట, మరొక ముఖంతో సురాపానం చేస్తాడు, ఇంకొక ముఖంతో దశ దిశలను జుర్రుకుంటున్నట్టుగా చూస్తాట. సతపస్వీ మురుద్దాంత ధర్మే తపసి చోద్యత తపస్తస్య మహత్తీవ్రం సుదుశ్చరమరీందర. ఆ విశ్వరూపుడు గొప్ప తపస్సు చేయాలనుకున్నాడు. ధర్మమందు తపస్సు యందు కూడా దీక్ష పూనినటువంటి వాడై మృదు స్వభావుడై ఇంద్రియ నిగ్రహంతో కష్టసాధ్యమైనటువంటి తీవ్రమైనటువంటి తపస్సును ఆచరించాడు. తస్య దృష్ట్వా తపోవీర్యం సత్యంచామిత తేజస విషాదమగమచ్చక్ర ఇంద్రోయం మా భవేదితి. మహా తేజస్వి అయినటువంటి ఆ విశ్వరూపుడి యొక్క తపశ్శక్తి చూసి ఇతడు ఇంద్రుడు కాకూడదు అని ఇంద్రుడు దుఃఖపడ్డట. ఎందుకంటే వాడు ఇంద్ర పదవి కావాలనుకుంటున్నాడు, అది కోరతాడేమో అనే ఉద్దేశంతో ఇంద్రుడు ఇంద్రుడు కాకూడదని అనుకుంటూ పాపం దుఃఖపడ్డాడు. కథం సజ్జేచ్ఛ భోగేషు నచ తప్యేన్ మహత్తప వివర్ధమాన స్త్రీశరాహ సర్వం హి భువనం గ్రసేత్. అసలు ఈ త్రిశిరుడు ఎలా భోగాసక్తుడవుతాడు, తపస్సు ఎలా మానుకుంటాడు, ఇతడిలా వృద్ధి చెందితే కనుక ముల్లోకాల్ని మింగేస్తాడు, ఏం చెయ్యాలి అని అనుకున్నాడు. ఇది సంచిత్య బహుదా బుద్ధిమాన్ భరతర్షభ ఆజ్ఞాపయస్వప్సరస త్వష్టుపుత్ర ప్రలోభనే. ఎలాగోలా ఇతన్ని ప్రలోభ పెట్టాలి, తపస్సు పోయేటట్టుగా చేయాలి అని అనుకుని ఇంద్రుడు రకరకాలుగా ఆలోచన చేసి విశ్వరూపుణ్ణి ఆకర్షించడానికి అప్సరసలను నియమించట. యథా ససజ్జే త్రిశరాః కామభోగేషు వై భృశం క్షిప్రం కురుత గచ్చధ్వం ప్రలోభయతమాచరం. వెంటనే ఆ అప్సరసలకి చెప్పాడు, ఆ త్రిశిరుడైన విశ్వరూపుడు కామభోగాల్లో త్వరగా పూర్తిగా మునిగేటట్టు చెయ్యండి, అతన్ని ఆకర్షించండి, వెళ్ళండి అని పంపించట. శృంగారవేషా శుశ్రూణ్య హారైర్యుక్తా మనోహరై హావభావ సమాయుక్తా సర్వా సౌందర్యశోభితా
ప్రలోభయత భద్రం వహ శమయధ్వం భయం మమ అస్వస్థం హ్యాత్మనాత్మానం లక్షయామి వరాంగనాః భయం తన్మే మహాఘోరం క్షిప్రం నాశయతా బలాః. వాళ్ళని పిలిచాడు, సుందరి మొండారా, అప్సరసల్లారా, శృంగార వేషాలు, అందమైన హారాలు ధరించండి, చక్కగా సౌందర్యంగా తయారవ్వండి, చక్కటి హావభావాలతో అతన్ని లొంగ తీసుకోండి, నా భయం పోగొట్టండి. నాకే నేను జబ్బు పడ్డనట్టుగా అనిపిస్తోంది, మహాఘోరమైనటువంటి భయాన్ని మీరు చిటికలో పోగొట్టాలి అని చెప్పాడు. అప్పుడు అప్సరసలు అన్నారు, తథా యత్రం కరిష్యామః శక్రతస్య ప్రలోభనే యథా నావాప్స్యసి భయం తస్మాత్ బలినిషూదన. ఓ ఇంద్రా, నీకు భయం తొలగిపోయేటట్టుగా మేము విశ్వరూపుణ్ణి వశపరుచుకుంటామయ్యా, దానికోసం ప్రయత్నం చేస్తాను, నువ్వేం భయపడకన్నారు. నిర్దహన్యవ చక్షుర్భ్యాం యోసావాస్తే తపోనిధి తం ప్రలోభేతుం దేవ గచ్ఛామః సహితా వయం యతిష్యామో వశే కర్తుం వ్యపనేతుం చ తే భయం. ఆ తపోనిధిని చూస్తుంటే అతడు చూపులతోటే మమ్మల్ని భస్మం చేసేస్తాడా అన్నట్టుగా ఉంది. అయినప్పటికీ నువ్వు కోరేవు కాబట్టి అతన్ని మోహ పెట్టడానికి మేము పెడుతున్నాం. నీ భయం పోగొట్టి అతన్ని వశం చేసుకోవడానికి మేము తగినంత ప్రయత్నం చేస్తామయ్యా అని చెప్పారు. ఇంద్రియేణ తాస్త్వనుజ్ఞాతాః జగ్ముస్త్రిసరసోంతికం తత్ర తా వివిధైర్భావైః లోభయంచో వరాంగనాః నిత్యం సందర్శయామాసు తథైవాంగేషు సౌష్ఠవం నాభ్యగచ్చత్ ప్రహర్షం తాః సపశ్యన్ సుమహాతపాః ఇంద్రియాణి వశే కృత్వా పూర్వసాగర సన్నిభః. ఆ ఇంద్రుడి అనుమతితో అప్సరసలందరూ కూడా ఆ త్రిశూలుడైనటువంటి విశ్వరూపుడి దగ్గరికి వెళ్ళారు. అనేకములైనటువంటి శృంగార భావాలతో అతన్ని ఆకర్షించడానికి సిద్ధపడ్డారు. నిరంతరంగా అతనికి తమ శరీర సౌష్ఠవాన్ని అంతటినీ కూడా చూపించారు. అయినప్పటికీ ఆ మహాతపస్వి అయినటువంటి త్రిశరుడు వాళ్ళని చూసి ఏమాత్రమూ ఆకర్షితుడు అవ్వలేదట. సాగర గంభీరుడే ఇంద్రియాలన్నింటినీ కూడా అదుపులో పెట్టుకుని తపస్సు చేస్తున్నాడు. తాస్తు యత్నం పరం కృత్వా పునశ్చక్రముపస్థితాః కృతాంజలి పుటా సర్వా దేవరాజమధాబ్రవన్ న శక్యస్సు దుర్ధర్షః ధైర్యాచ్చాలయితుం ప్రభో యత్తే కార్యం మహాభాగా క్రియతాం తదనంతరం. రకరకాల ప్రయత్నాలు చేశారు అప్సరసలు, కానీ అతడేమీ లొంగల. వెంటనే వాళ్ళందరూ మళ్ళీ ఇంద్రుడి దగ్గరికి వచ్చారు. వచ్చి నమస్కారం చేసి, మహాప్రభో, ఆయన చాలా ధీరుడయ్యా, మహాతపస్వి, అతన్ని కదపడం అనేటువంటిది మా వల్ల కావట్లేదు, వేరే మార్గం అనుసరించమన్నారు. సంపూజ్యాప్సరసశక్రః విసృజ్య చ మహామతిః చింతయామాస తస్యైవ వధోపాయం యుధిష్ఠిర. అప్పుడు మేధావైనటువంటి ఇంద్రుడు అప్సరసలకి వీడ్కోలు పలికి ఆ విశ్వరూపుణ్ణి ఎలా సంహరించాలి అని ఆలోచించాడు. ఏదో ఒక ఉపాయం ఆలోచించాలి అని ఆయన అలా ఆలోచన చేస్తున్నాడు. సతూష్ణీం చింతయన్ వీరః దేవరాజః ప్రతాపవాన్ వినిశ్చితమతిర్ధీమాన్ వధే త్రిసరసోభవత్. కాసేపు ఇంకా ఆలోచన చేశాడు, ఏమి తెగట్లే. సరే, ఏమైతే ఏందో ఆ త్రిశూలుణ్ణి చంపాలి అని ఒక స్థిరమైన నిశ్చయానికి వచ్చాడు. వజ్రమస్య క్షిప్పామమ్యజ్య సక్షిప్రం న భవిష్యతి శత్రు ప్రవృద్ధో నోపేక్ష దుర్బలోపి బలీయస. ఇంకా అలాగే వజ్రాయుధాన్ని ప్రయోగిస్తాను, క్షణంలో ఈ త్రిశూలుడు మరణిస్తాడు. శత్రువు బలహీనుడైనప్పటికీ కూడా ఉపేక్షించకూడదు, అతన్ని సంహరించాల్సిందే. శాస్త్రబుద్ధ్యా వినిశ్చిత్య కృత్వా బుద్ధిం వధే దృఢాం అథ వైశ్వానర నిభం ఘోరరూపం భయావహం ముమోచ వజ్రం సంక్రుద్ధః శక్రస్త్రిశరసం ప్రతి సపపాత హతస్తేన వజ్రేణ దృఢమాహతః పర్వతస్యేవ శిఖరం ప్రణున్నం మేదినీతలే. ఆ ఇంద్రుడు శాస్త్రబుద్ధితో త్రిశూలుణ్ణి చంపడానికి గట్టి నిశ్చయం చేసుకున్నాడు. చాలా ఘోరమైనటువంటి ఆకారం కలది, భయంకరమైనటువంటిది, అగ్నితో సమానమైనటువంటి వజ్రాయుధాన్ని కోపంతో అతని మీదకి విసిరెట్ట. ఆ బలమైనటువంటి వజ్రాయుధం దెబ్బకు అతడు విరిగినటువంటి ఆ పర్వత శిఖరంలాగా నేల కూలెట్ట.
తం తు వజ్రహతం దృష్ట్వా శయానమచలోపమం న శర్మలేభే దేవేంద్ర దీపితస్తస్య తేజస. ఆ వజ్రాయుధం దెబ్బకు కూలినటువంటి పర్వతంలో పడిపోయినటువంటి త్రిశరుణ్ణి చూశాడు. అతడి తేజస్సుని గమనించి ఇంద్రుడు పాపం శాంతిని పొందలేకపోయాడు. హతోపి దీప్త తేజాహ, వాడి అలా పడిపోయినప్పటికీ అతడి శరీరంలో గొప్ప తేజస్సు వస్తుంది. అందువల్ల హతోపి దీప్త తేజాహ సజీవన్యవహి దృశ్యతే ఘాతితస్య శిరాంశాజో జీవంతీవాద్భుతాని వై. ఈ తేజస్శాలైనటువంటి విశ్వరూపుడు మరణించినా కానీ గొప్ప తేజోవంతంగానే ఉన్నాడు, సజీవంగానే కనబడుతున్నాడు. వజ్రపు దెబ్బ తగిలిన అతను 3 తలల్లో కూడా అద్భుతంగా బతికున్నట్టుగానే కనిపిస్తున్నాయి అని గమనించాడు. అధో తతో అతిభీతగాత్రస్తు శక్ర ఆస్తే విచారయన్ అథాజగామ పరసుం స్కందేనాదాయ వర్ధకి. దాంతో భయపడినటువంటి ఇంద్రుడు విచారమగ్నుడయ్యాడు. అప్పుడు గండ్రగొడ్డలి భుజాన పెట్టుకుని విశ్వకర్మ అక్కడికి వచ్చాట. తదరణ్యం మహారాజా యత్రాస్తే అసౌ నిపాతితః సభీతస్తత్ర తక్షాణం ఘటమానం శచీపతి అపశ్యదబ్రవీచ్చైనం సత్వరం పాకశాసనః క్షిప్రం ఛింది శిరాంస్య కురుష్వ వచనం మమ. వెంటనే ఆ త్రిశరుణ్ణి చంపిన అడవిలోకి విశ్వకర్మ రావడం చూసి ఇంద్రుడు భయపడ్డాడు. ఇతని తలలో తెగనరకవయ్యా, నేను చెప్పినట్టుగా చెయ్యి అని ఆజ్ఞాపించాడు. ఆజ్ఞాపిస్తే అప్పుడు ఆ తక్షుడు అంటున్నాడు, మహాస్కంధో భృసంహేష పరసుర్న భవిష్యతి కర్తుం చాహం న శక్ష్యామి కర్మ సద్భిర్విగర్హితం. ఇతడు చాలా బలమైనటువంటి వాడయ్యా, ఇతడి శరీరాన్ని నరకాలి అంటే దేహాన్ని గొడ్డలు సరిపోదు, సజ్జనులు నిందించేటువంటి ఈ పని నేను చేయలేనన్నాడు. అప్పుడు ఇంద్రుడు అన్నాడు, మా భయస్త్వం శీఘ్రమే తద్వై కురుష్వ వచనం మమ మత్ప్రసాదాధితే శస్త్రం వజ్రకల్పం భవిష్యతి. ఓ విశ్వకర్మ, భయపడకయ్యా, నా మాటలు నువ్వు ఆచరించు. నా అనుగ్రహం వల్ల నీ ఆయుధం, నీ గండ్రగొడ్డలు ఏదైతే ఉందో అది వజ్ర సమానమవుతుంది అన్నాడు. అంటే అప్పుడు అతను చెబుతున్నాడు, కంభవంతమహం విద్యాం ఘోరకర్మాణమద్య వై ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం తత్వేన కథయస్వమే. ఈ ఘోరమైనటువంటి హత్య చేసినటువంటి నువ్వు ఎవడవో నాకు ఎలా తెలుస్తుందయ్యా, నేను ఈ సత్యాన్ని తెలుసుకోవాలనుకుంటున్నాను, చెప్పవయ్యా అన్నాడు. అనేటప్పటికీ అప్పుడు ఇంద్రుడు చెప్తున్నాడు, అహమింద్రో దేవరాజ తక్షన్ విదితమస్తుతే కురుష్వైతద్యథోక్తం మే తక్షన్ మాత్ర విచారయ. చెప్పాడు వెంటనే ఇంద్రుడు, ఓ విశ్వకర్మ, నేను దేవతల రాజన్నయ్యా, ఇంద్రుణ్ణి తెలుసుకో. అందువల్ల నేను చెప్పినట్టుగా నువ్వు చెయ్యి, దాంట్లో ఏ విధమైనటువంటి విచారణ నువ్వు పెట్టుకోకు అని ఆ ఇంద్రుడు చెప్పాడు. ఆ చెప్పినటువంటి ఇంద్రుడి మాటలకి తక్షుడు ఏం సమాధానం చెబుతాడో రేపటి భాగంలో తెలుసుకుందామని తెలియజేస్తూ స్వస్తి.